శాంభవి మహాముద్ర ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే 21 నిమిషాల్లో అది మీకు చేసేది నమ్మశక్యం కానిది. అయితే శాంభవి అంటే ఏమిటి? ఏదైనా సరే దాని మన్నిక, దాని యోగ్యత, సామర్థ్యం, ప్రభావశీలత అన్నీ కూడా అది ఎంత బాగా ఇంజనీర్ చేయబడింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ విషయంలో ఇది నిజం కాదని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఎంత బాగా ఇంజనీర్ చేయబడ్డారు అనేదే మీ జీవితానికి సంబంధించిన ఈ అంశాలన్నింటినీ కూడా నిర్ధారిస్తుంది. కాబట్టి ఇదే ఇన్నర్ ఇంజనీరింగ్ యొక్క ప్రాముఖ్యత. మనం ఎలా ఇంజనీర్ చేయాలో చూస్తున్నాం. జీవితం గడుస్తున్న కొద్దీ శరీరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. మీ మానసిక నిర్మాణం కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. మీరు దేన్ని ఎదుర్కొంటారు, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తారు అనే దాన్ని బట్టి చాలా రకాల అస్తవ్యస్తతలు తలెత్తుతాయి, శరీరంలో, మనసులో కూడా. కాబట్టి ఉద్దేశం మీ శక్తులను ఏ విధంగా ఉంచుకోవాలి అంటే రోజువారీగా జరిగే అన్ని అస్తవ్యస్తతలు సరిచేయడంలో అవి చురుగ్గా ఉండేలా. మీ శక్తి వ్యవస్థను ఎంత తీక్షణంగా, చురుగ్గా ఉంచుకుంటారు అనే దానిపై ఆధారపడి మరమ్మత్తు పనులు అంత త్వరగా జరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు మరమ్మత్తు పనులు జరగాలి. ఎందుకంటే ఇది అంతర్గతంగా నిర్వహించబడే యంత్రం. మీలోని శక్తికి సంబంధించిన ఆ పార్శ్వం ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచబడితే ఇక అరుగుదల, తరుగుదల ఉండదు. చాలా తక్కువ. ఇది శాంభవిలోని ఒక అంశం. మీలో చాలామంది ఖచ్చితంగా ఇది అనుభూతి చెందే ఉంటారు. ఒకవేళ మీరు రోజూ సాధన చేసేవారైతే, మీరు స్పెషల్గా పౌర్ణమి రోజున చేసేవారైతే స్పెషల్, అది వేరే విషయం. మీరు రోజూ సాధన చేసేవారైతే మీరే చూస్తారు, మీ శరీరం, మనసు దాదాపు దేని నుండైనా చాలా త్వరగా కోలుకుంటాయి. ఇట్టే కోలుకుంటాయి. కేవలం ఎందుకంటే your life energies are శాంభవితో మీ జీవశక్తులు ఉప్పొంగేలా ఉంచబడతాయి. ఈ ఉత్సాహం వ్యవస్థలో ఒక రకమైన రసాయనికతను సృష్టించడంగా కూడా మారుతుంది. creating a certain kind of chemistry within the system. ఇది ఒక నిర్దిష్ట స్థాయి ఆహ్లాదాన్ని సృష్టించడానికి రూపొందించబడింది. ఎందుకో తెలియకుండానే. చాలామంది బాత్రూంలో కూడా పాడలేరు. మీరు మరింత ఆనందంగా మారే కొద్దీ మీరు మరింత బిడియం విడిన వారిగా అవుతారు. అవును, నేను కూడా పాడటానికి సిద్ధంగా ఉన్నాను. సంగీతం తెలుసని కాదు, కేవలం బిడియం లేనివాణ్ణి కాబట్టి. ఎందుకంటే మీకు మీలో ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నప్పుడు మీ గురించి మరొకరు ఏమనుకుంటారనేది అసలు పట్టింపవదు. చూడండి, ఎవరైనా తాగినప్పుడు తన గురించి మీరేమనుకుంటున్నారో అతను పట్టించుకోడు. ఇది కూడా అలాంటిదే. కానీ చాలా స్పృహ కూడా ఉంటుంది. మీరు చాలా స్పృహతో ఉంటారు, కానీ పారవస్యంలో ఉంటారు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలు మీకు పట్టింపు కావు. ఇది ఎందుకు ముఖ్యమంటే ప్రతి ఒక్కరి అభిప్రాయం మీకు ముఖ్యమైనప్పుడు మీరు మీ సొంత మేధస్సును సమర్థంగా ఉపయోగించలేరు. ఎవరో ఇదంటారు, ఎవరో ఇదంటారు, ఎవరో అదంటారు, ఎవరో ఇంకేదో అంటారు. మీరదంతా వినాలి, కానీ అది మీరు ఎవరో అన్నదాన్ని బట్టి ఎప్పటికీ నిర్ధారించకూడదు. ఈ స్వేచ్ఛను శాంభవి మీకు సమర్థంగా ఇస్తుంది. నేను చెప్పేదేమిటంటే 6 వారాల సాధనతో మీరు దీన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. బయటి శక్తులుంటాయి, కానీ మీ కార్యాచరణ దిశను అవి నిజంగా నిర్ధారించవు. ఇది చాలా ముఖ్యం. ఏ మానవుడైనా తన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. వారు చెవిటివారు కాదు, వారు అజాగ్రత్తగా లేదా నిర్లక్ష్యంగా లేరు. వారు వింటారు, కానీ తమ మేధస్సు ప్రకారం వెళ్తారు. ఇది చాలా ముఖ్యం. లేకపోతే మీరు మీ జీవితంలో ప్రతి 2 నిమిషాలకు దిశను మారుస్తూ ఉంటారు. అంటే స్పష్టంగా ఎక్కడికి చేరుకోరు. మీరు
ప్రతిభావంతులు కావచ్చు, సమర్థులు కావచ్చు, తెలివైన వారు కావచ్చు. కానీ మీరు దిశలను మారుస్తూ ఉంటే ఎక్కడికి చేరుకోరు. ప్రతి ఒక్కరి కర్మ పదార్థం, మేధస్సు ఒక నిర్దిష్ట పద్ధతిలో ట్యూన్ చేయబడి ఉంటాయి. అది ఒక యంత్రంలా ఒక దిశలో పనిచేస్తుంది. మీరు దిశను మార్చాలనుకుంటే ఎరుకతో మార్చాలి. కేవలం ఎవరో ఇటు నెడుతున్నారని, ఎవరో అటు నెడుతున్నారని మార్చకూడదు. ఈ స్వేచ్ఛను శాంభవి మహాముద్రతో స్పష్టంగా గమనించొచ్చు. ఎందుకంటే ఈ స్వేచ్ఛ ఎప్పుడొస్తుందంటే మన శరీరపు 5 కోశాలు అనే వాటిలో what we call as the 5 sheets of body. భౌతిక శరీరం, మానసిక శరీరం, ఇంకా మిగతా 2 సూక్ష్మ శరీరం, ఆనందమయ శరీరం, ఇవి మీరు ఎవరనే దాని గురించి చాలా సమాచారాన్ని కలిగి ఉంటాయి. వీటిలో మధ్యస్థమైన ప్రాణమయ కోశం లేదా శక్తి శరీరం చాలా చురుగ్గా ఉన్నప్పుడు లోపల నిల్వ ఉన్నదేది మీ శరీరం పైన, మనసుపైన భారం మోపదు. మీరు ప్రస్తుతం ఎటువంటి కర్మల మూటను మోస్తున్నారో మనకు తెలియదు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని మీరు రోజువారీ కార్యకలాపాల నుండి వేరు చెయ్యాలి. ప్రస్తుతం మీరు ఉన్న తీరు నుండి దాన్ని వేరు చెయ్యాలి. ఈ క్షణం మీరెలా ఉన్నారనేది మీ చేత నిర్ణయించబడాలి. మీరు మోస్తున్న కర్మ పదార్థం చేత కాదు. దాన్ని నిర్ణయించనిస్తే ప్రతిదీ నిర్బంధపూరితం అవుతుంది. ప్రతిదీ మరో చోటు నుండి నిర్వహించబడుతుంది. మరో మాటలో చెప్పాలంటే మీ గతం పునరావృతమవుతుంది. అది మీ జీవితంలో భవిష్యత్తుకు ఏమాత్రం అవకాశం ఇవ్వదు. చాలా మంది దీనికి బాధితులు. ఎల్లప్పుడూ వారి గతమే వారు రేపేం చేస్తారో నిర్ధారిస్తుంది. లేదు, మీరు రేపేం చేస్తారనేది నిన్న ఏం జరిగిందనే దాని ద్వారా ఎన్నడూ నిర్ణయించబడకూడదు. మీరు రేపేం చేస్తారనేది రేపటికి తగినట్లుగా ఉండాలి. కానీ ఒకసారి మీ శక్తి శరీరం తగినంత ఉత్తేజంగా లేకపోతే అప్పుడు లోతుగా లిఖించబడింది వాస్తవంలోకి అనువదించబడుతూనే ఉంటుంది. అది మీకు మీ సొంత మలుపులు తీసుకోవడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వదు. అది మిమ్మల్ని ఒక నిర్దిష్ట దిశలో నెడుతూనే ఉంటుంది. కాబట్టి శాంభవి మహాముద్ర ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే 21 నిమిషాల్లో అది మీకు చేసేది నమ్మశక్యం కానిది. అన్నింటికన్నా ముఖ్యంగా అది ఎలా ఉంటుందంటే మీరు నిజంగా ఏమీ చేయనవసరం లేదు. మీరు కేవలం ఆ స్థలాన్ని నిలబెట్టుకోవాలి. మిగిలింది దానంతట అదే జరుగుతుంది. ఆ కోణంలో ఈ సాధన నిజంగా ఒక సాధన కాదు. నేను నిజంగా సాధన కాదు అన్నప్పుడు వ్యవస్థను మరో స్థాయికి నిర్మించడానికి చేసే ఇతర రకాల సాధనలున్నాయి. ఈ సాధన ఒక ప్రతిష్టాపన లాంటిది. ఒకసారి మీరు ప్రతిష్ఠించబడ్డాక మీరు చేయాల్సిందల్లా ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచడమే. అంతే. ప్రతిరోజు కొద్దిగా శుభ్రపరిచి ఉంచండి, మిగిలింది జరుగుతుంది. ఇంకా ఇది జీవితాన్ని చాలా సునాయాసంగా చేస్తుంది, మిమ్మల్ని తేలికపరుస్తుంది. ఎందుకంటే ఒకసారి శక్తులు ఇలా ఉన్నప్పుడు మీరు సంకల్పించింది, మీరు కోరుకున్నది సహజంగానే మీ దారిలోకి రావడం మొదలవుతుంది. మీరు ప్రతి చిన్న విషయంతోనూ నిజంగా పెనుగులాడాల్సిన పని ఉండదు. అది మీకు ఈ రోజు మీరెలా ఉండాలనుకుంటున్నారో ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది. గత 10 సంవత్సరాలుగా మీరెలా ఉన్నారనేది పట్టింపు లేదు. ఈ రోజు అది మీకు ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది. స్వేచ్ఛ అంటే దాదాపు ఏదైనా మిమ్మల్ని కలవరపెట్టగలదు. గమనించారా? కాబట్టి కాలం గడిచే కొద్దీ మీరు తక్కువగా కలవరపడితే, మీ చుట్టూ ఉన్న విషయాల వల్ల మీరు చాలా తక్కువగా ప్రభావితం అవుతూ ఉంటే, మీ చుట్టూ మీకు బలమైన ఇష్టాయిష్టాలు చాలా తక్కువగా ఉంటుంటే జీవితం తేలికవుతుంది. ఆ మంటే ద్వేషం. ఇప్పుడు నేను ఇక్కడ ప్రశాంతంగా కూర్చోలేను. పర్వాలేదు, ఆమె నన్ను ద్వేషిస్తుంది, కానీ నాకేం పర్వాలేదు. సరే, ఆమె నన్ను ద్వేషిస్తే నేను వెళ్ళి ఆమెతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పను, కానీ పర్వాలేదు. ఆమె ద్వేషంతో రగిలిపోతే అది ఆమె సమస్య, నాకేం పర్వాలేదు. జీవితంతో ఈ స్వేచ్ఛను ఇది మీకిస్తుంది. బయట శక్తులు మీరు ఎవరో నిర్వచించలేవు. అది చాలా చాలా ముఖ్యం.